జనరల్ గా మార్కెట్ లో 2 రకాల వాటర్ ప్యూరిఫైయర్స్ అయితే మనం చూస్తూ ఉంటాం. ఒకటి UV ప్లస్ UF వాటర్ ప్యూరిఫైయర్, ఇంకొకటి RO వాటర్ ప్యూరిఫైయర్స్. WHO రికమెండేషన్ ప్రకారం మన వాటర్ లో TDS వాల్యూ 300 కన్నా తక్కువ ఉంటే ఆ వాటర్ తాగడానికి సేఫ్ అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. జనరల్ గా మనకు వచ్చే వాటర్ సోర్సెస్ డిఫరెంట్ గా వస్తూ ఉంటాయి. కొంతమందికి మున్సిపల్ వాటర్ వస్తాయి, కొంతమందికి బోర్ వాటర్ వస్తాయి, మరికొంతమందికి ట్యాంకర్స్లో వాటర్ ఫిల్ చేసుకొని ఇళ్ళకి సప్లై చేస్తూ ఉంటారు. ఇలా మల్టిపుల్ సోర్సెస్ నుంచి మనకు వాటర్ అయితే వస్తూ ఉంటాయి. జనరల్గా మీకు వచ్చే వాటర్ సోర్స్ మున్సిపల్ వాటర్ అనుకోండి, దానిలో TDS వాల్యూ 300 కన్నా తక్కువ ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో చాలామంది RO వాటర్ ప్యూరిఫైయర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. RO వాటర్ ప్యూరిఫైయర్స్ ద్వారా వచ్చిన వాటర్ మీకు మంచి ప్యూరిఫికేషన్ అయితే చేస్తాయి. RO అనేది బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ టెక్నాలజీ. ఒకవేళ మీరు RO వాటర్ ప్యూరిఫైయర్ యూజ్ చేస్తున్నారు, మీ వాటర్ TDS వాల్యూ ఒక 50 నుంచి 150 మధ్యలో ఉందనుకోండి, ఓకే, సేఫ్, మీరు తాగే వాటర్ ప్రాబ్లం అయితే ఏముండదు. ఒకవేళ TDS వాల్యూ 20 నుంచి 30 మధ్యలో ఉందనుకోండి, లాంగ్ రన్లో మనం ఆ వాటర్ తాగడం వల్ల మనకి మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ అవ్వచ్చు, మెటల్స్ అవ్వచ్చు ఎక్కువగా అందవు అనమాట. లాంగ్ రన్లో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మున్సిపల్ వాటర్ వచ్చే వాళ్ళు ఎక్కువ మంది UV ప్లస్ UF వాటర్ ప్యూరిఫైర్స్కి అయితే వెళ్తూ ఉంటారు. మాక్సిమం అవి మీకు బడ్జెట్లో అయితే వస్తూ ఉంటాయి. UV ప్లస్ UF వాటర్ ప్యూరిఫైర్స్ చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా మనకు వచ్చే మున్సిపల్ వాటర్ BA స్టాండర్డ్లో గవర్నమెంట్ ప్లాన్స్లో టెస్ట్ అయ్యి ట్రీట్ అయ్యి ఇళ్ళకి వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. వాటిల్లో మ్యాక్సిమం హెవీ మెటల్స్ కానీ కెమికల్స్ కానీ వాళ్ళు రిమూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ ప్లాంట్ నుంచి మన ఇంటి దగ్గరికి వచ్చే దారిలో పైప్స్ ఉంటాయి కదా, ఆ పైప్స్లో కొన్ని హెవీ మెటల్స్ అవి వాటర్లో మిక్స్ అవ్వచ్చు. లాంగ్ రన్లో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మనకు వచ్చే వాటర్లో హెవీ మెటల్స్ కానీ కెమికల్స్ కానీ ఉంటే అదైతే ప్యూరిఫికేషన్ చేయలేదు. ఇది ఒక మైనస్ పాయింట్ దీనిలో UV ప్లస్ UF వాటర్ ప్యూరిఫైయర్స్లో. ఇంకా కొంతమందికి బోర్ వాటర్ ట్యాంకర్స్ నుంచి వాటర్ అయితే వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా RO వాటర్ ప్యూరిఫైయర్కి అయితే వెళ్ళిపోవాలి. ఈ RO వాటర్ ప్యూరిఫైయర్లో మైనస్ ఏంటి అంటే మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ అవ్వచ్చు, మెటల్స్ అవ్వచ్చు, అన్నిటిని అది స్టాప్ చేస్తుంది. RO వాటర్ ప్యూరిఫైయర్స్ లో కొన్ని ఫిల్టర్స్ అయితే ఇస్తారు లాస్ట్ లో. వీటిని మినరైజర్స్ కానీ ఆల్కలైజర్స్ కానీ అంటూ ఉంటారు. ఈ ఫిల్టర్ లో కొంచెం మినరల్స్ అయితే మనం తాగే వాటర్ కి అయితే యాడ్ అవుతాయి. అవి పట్టుకొని మనం తాగుతూ ఉంటాము. మీ ఏరియాలో బోర్ వాటర్ వస్తున్న, ట్యాంకర్స్ యూజ్ చేస్తున్నా ఖచ్చితంగా RO వాటర్ ప్యూరిఫైయర్ అయితే ఉండాలి. TDS వాల్యూ కూడా 50 నుంచి 150 మధ్యలో ఉందనుకోండి, బెస్ట్ అనమాట మనం తాగే డ్రింకింగ్ వాటర్. ఇవి UV ప్లస్ UF వాటర్ ప్యూరిఫైయర్ అండ్ RO వాటర్ ప్యూరిఫైయర్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు సపోజ్ మీరు అద్దీంట్లో ఉన్నారు, మీ ఏరియాలో మున్సిపల్ వాటర్ వస్తున్నాయి, ఇల్లు మారి వేరే ఇంటికి వెళ్ళిపోయారు, అక్కడ బోర్ వాటర్ కానీ ట్యాంకర్స్ కానీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు UV ప్లస్ UF వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుంటారు కదా, అది ఏం చేయాలి? పడేయాలా? కొన్ని ఏరియాస్లో మిక్స్డ్ వాటర్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మున్సిపల్ వాటర్ వస్తాయి, కొన్నిసార్లు బోర్ వాటర్ వస్తాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? దీనికోసం ఒక వాటర్ ప్యూరిఫైయర్ అయితే మార్కెట్లోకి అయితే వచ్చింది. అదే ఇది యాటంబర్గ్ ఇంటెలాన్ వాటర్ ప్యూరిఫైయర్. ఇండియాస్ ఫస్ట్ అడాప్టివ్ వాటర్ ప్యూరిఫైయర్ అని చెప్పి వీళ్ళు హైలైట్ చేసుకుంటూ ఉన్నారు. ఇదేం చేస్తుంది అంటే మనకు వచ్చే వాటర్ TDS వాల్యూ 300 కన్నా తక్కువ ఉంది అనుకోండి, ఇది UV ప్లస్ UF వాటర్ ప్యూరిఫైయర్ లా పనిచేస్తుంది. అదే మనకు వచ్చే TDS వాల్యూ అంటే సపోజ్ ఒకవేళ బోర్ వాటర్ వచ్చినాయి అనుకోండి, TDS వాల్యూ పెరిగిద్ది, 300 కన్నా ఎక్కువ అయిపోద్ది. అలాంటి టైంలో RO ప్లస్ UV వాటర్ ప్యూరిఫైయర్ లాగా ఇది పనిచేస్తుంది. ఇదే ఈ వాటర్ ప్యూరిఫైయర్ లో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఈ వీడియోలో ఈ వాటర్ ప్యూరిఫైయర్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో నాకు నచ్చిన పాయింట్స్ ఏంది, దీనిలో ఏ ఫీచర్స్ వీళ్ళు యూజ్ చేశారు, వీటన్నిటి గురించి తెలియాలి అంటే వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతి, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బాక్స్ లో ఏమేమి ఇస్తున్నారో మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారు. బాక్స్ లో మీకు ప్రీ ఫిల్టర్ ఇస్తున్నారు, ఇది కాంప్లిమెంటరీగా వీళ్ళైతే ఇస్తున్నారు. ఈ ప్రీ ఫిల్టర్ తో పాటు ట్యూబ్ సెట్ ఇస్తున్నారు, బాల్ వేవ్ ఇస్తున్నారు, స్క్రూస్ సెట్ అయితే ఇస్తున్నారు, ఈ కనెక్టర్ సెట్ అయితే ఇస్తున్నారు. ఫైనల్ గా మనకి వాటర్ ప్యూరిఫైయర్ అయితే ఉంది. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. ఫస్ట్ దీని డిజైన్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మొత్తం ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది. డిజైన్ చూడడానికి అయితే బాగుంది. ముఖ్యంగా మీకు ఫ్రంట్ LED రింగ్ అయితే ఉంది, ఇది చాలా అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తూ ఉంది. ఈ LED రింగ్ లో మీకు TDS లెవెల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. LED రింగ్ రకరకాలుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ట్యాంక్ ఫుల్ అయినప్పుడు ఇలా అయితే కనిపిస్తూ ఉంటుంది, ట్యాంక్ లో వాటర్ లేనప్పుడు ఇలా కనిపిస్తూ ఉంటుంది, ట్యాంక్ లో వాటర్ ఫిల్ అవుతున్నప్పుడు మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ సర్వీస్ టైం అయింది,
సర్వీస్ చేయించుకోవాలి అనుకుంటే ఈ ఎల్ఈడి లైట్ మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. సర్వీస్ అని వచ్చి మీకు రెడ్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఆటోమేటిక్ అయితే ఏమి కాదు, ఓన్లీ మాన్యువల్ గా మీరు వాటర్ పట్టుకోవడానికి అయితే ఉంటుంది. సో డిజైన్ అంతా నాకు ఓవరాల్ గా బాగా అనిపించింది. ఇంకా మీకు ఎక్స్ట్రా బాక్స్ లో ప్రీ ఫిల్టర్ కూడా ఇస్తున్నారు. 8 లీటర్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ట్యాంక్ అయితే యూజ్ చేశారు. ఇది మొత్తం ఫిల్ అవ్వడానికి ట్యాంక్ 20 నుంచి 25 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే 7 స్టేజ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అయితే వస్తుంది. ఒకవేళ ఈ ఫిల్టర్స్ ఎలా వర్క్ అవుతాయని చెప్పి మీరు తెలుసుకోవాలి అనుకుంటే వాటర్ ప్యూరిఫైయర్ బయింగ్ గైడ్ అయితే చేశాను. ఆ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ ఫిల్టర్ ఎలా యూజ్ అయ్యింది అనేది. ఈ వీడియోలో మరీ లెంత్ ఎక్కువ అయిపోయింది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ వీడియో కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ ప్యూరిఫైర్లో ఉన్న ఫిల్టర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. నార్మల్ వాటర్ ప్యూరిఫైర్లో మీకు ఫిల్టర్స్ 7 నుంచి 8 ఇంచెస్ సైజెస్లో ఉంటాయి. దీనిలో వచ్చేసరికి ఫిల్టర్స్ అన్ని 10 ఇంచెస్ సైజులో అయితే ఉంటాయి, కొంచెం పెద్దగా అయితే ఉంటాయి. అండ్ ఆర్ఓ మెమరీని కూడా నార్మల్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్స్తో కంపేర్ చేస్తే 12% పెద్దగా అయితే ఉంటుంది. యువీ ల్యాంప్ కూడా 4 వాట్ అయితే ఇచ్చారు. నార్మల్ జనరల్గా కొన్ని వాటర్ ప్యూరిఫైర్స్లో మీరు 0.7 వాట్ వరకు యువీ ల్యాంప్ అయితే చూస్తారు. దీనిలో కొంచెం ఎక్కువే ఉంది వాట్, 4 వాట్ వరకు యూవీ ల్యాంప్ సైజ్ అయితే ఉంది. ఆర్ఓ మెమరీని త్వరగా పాడవకుండా, స్కేలింగ్ పట్టకుండా మెమరీన్ ప్రొటెక్టర్ కార్ట్రిడ్జ్ కూడా ఇచ్చారు. ప్రతిసారి ట్యాంక్ ఫిల్ అయ్యింది కదా, ఇదే ఆటో క్లీన్ చేసుకుంటది ఫిల్టర్స్ అన్ని. ఫిల్టర్స్ పైన అయితే కొంచెం కేర్ అయితే తీసుకుంటున్నారు, ఫిల్టర్స్ లాంగ్ రన్ రావడానికి. యాటంబర్గ్ ఓమ్ యాప్ అని ఉంటుంది, ఆ యాప్ కి మీరు దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ యాప్ లోనే మీకు ఇన్పుట్ టీడీఎస్ లెవెల్ ఎంత ఉంది, అవుట్పుట్ టీడీఎస్ ఎంత వచ్చింది, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ రిఫ్రెష్ బటన్ పైన ప్రెస్ చేస్తే ఆ టీడీఎస్ లెవెల్ మళ్ళీ మారుతూ ఉంటుంది. ఇదే ఇండియాస్ ఫస్ట్ అడాప్టివ్ వాటర్ ప్యూరిఫైర్ అని చెప్పి కంపెనీ బాగా హైలైట్ చేసుకుంటూ ఉంటుంది. అదేంటో ఒకసారి మనం చూద్దాము. ఈ ప్యూరిఫైర్ మొత్తం మీకు 4 మోడ్స్ లో అయితే వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి అడాప్టివ్ ఫ్లో మోడ్ అంటారు. ఒకవేళ మీకు వచ్చే వాటర్ టీడీఎస్ వాల్యూ ఒక 300 కన్నా తక్కువ ఉంటే ఇది ఆర్ఓ మెమరీని అయితే యూజ్ చేయదు. ఆర్ఓ మెమరీన్ ప్లేస్ లో యువి ప్లస్ యుఎఫ్ అయితే యూజ్ చేస్తుంది. దీనివల్ల మీకు వాటర్ వేస్టేజ్ ఈ ప్యూరిఫైయర్ లో తక్కువ ఉంటుంది. ఆర్ఓ మెమరీ లైఫ్ అయితే మీకు ఎక్కువ కాలం అయితే వస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్ లో మీరు టీడీఎస్ వాల్యూని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. మీరు ఒక వాల్యూ సెట్ చేసుకున్నారు అనుకోండి, ఆ వాల్యూ కన్నా తక్కువ ఉంటే యువి ప్లస్ యుఎఫ్ ఫిల్టర్ అయితే వర్క్ అవుతుంది. ఆ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే ఆర్ఓ మెమరీని అయితే వర్క్ అవుతుంది. సో ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు యాప్ లో. ఇంకా నెక్స్ట్ టేస్ట్ ట్యూన్ మోడ్ అయితే ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే మీకు టీడీఎస్ లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట, కొంచెం టేస్ట్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఆర్ఓ మెమరీలో ఫిల్టర్ అయిన వాటర్ ని అండ్ యువి ప్లస్ యుఎఫ్ లో ఫిల్టర్ అయిన వాటర్ తో మిక్స్ చేస్తుంది. సో అందుకని మీకు టీడీఎస్ లెవెల్ అయితే కొంచెం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు ఎంత టీడీఎస్ లెవెల్ కావాలో యాప్ లో. దాని ప్రకారం అంత రేంజ్ లో యువి ప్లస్ యుఎఫ్ ఫిల్టర్ లో ఫిల్టర్ అయిన వాటర్ ని మిక్స్ చేస్తూ ఉంటుంది ఆర్ఓ మెమరీన్ లో మిక్స్ అయిన వాటర్ తో. ఇంకా మీకు సపరేట్ గా ఆర్ఓ ప్లస్ యువి మోడ్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళు సిబిసి గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఇస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ అయితే ఈ రిపోర్ట్స్ అయితే ఇస్తూ ఉంటుంది, గ్రౌండ్ వాటర్ క్వాలిటీ రిపోర్ట్స్. సో కొన్ని ఏరియాస్ లో హెవీ మెటల్స్ ఉన్నాయి, కొన్ని ఏరియాస్ లో కెమికల్స్ ఉన్నాయి అని చెప్పి మనకి ఒక రిపోర్ట్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మీరు ఒక ఏరియాలో ఉన్నారు, మీ ఏరియాలో హెవీ మెటల్స్ ఉన్నాయి అని చెప్పి గవర్నమెంట్ రిపోర్ట్లో ఉందనుకోండి, ఆ ఏరియాలో మీరు ఇప్పుడు ఈ వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్నారనుకోండి, ఈ వాటర్ ప్యూరిఫైర్ మీకు రికమెండ్ చేస్తుంది ఆర్ఓ ప్లస్ యూవీ మోడ్లోనే దీన్ని యూజ్ చేయండి మీరు వాటర్ ప్యూరిఫైయర్ని. మీ ఏరియాలో ఎక్కువ హెవీ మెటల్స్ ఉన్నాయి, అవి మీ వాటర్లో కలిసే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి ఇదే రికమెండ్ చేస్తుంది. అప్పుడు మనం ఆర్ఓ ప్లస్ యూవీ మోడ్లో అయితే పెట్టుకొని మన వాటర్ ప్యూరిఫైర్ అయితే యూజ్ చేయొచ్చు. సో మీకు కావాల్సిన మోడ్లో దీన్ని పెట్టుకోవచ్చు. మీ యూజేజ్కి తగ్గట్టు మీ ఏరియాలో వచ్చే వాటర్ సోర్సెస్ బట్టి ఒక మోడ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఇదే దీనిలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. మరి ఏ వాటర్ ప్యూరిఫైర్లో నేను చూడలేదు ఇన్ని ఆప్షన్స్ అయితే. ఇంకా దాంతోపాటు వెకే మోడ్ అని చెప్పి ఉంటుంది. ఒకవేళ మీరు బయట ఊరికి వెళ్ళిపోయారు, ఒక 7 days తర్వాత మళ్ళీ ఇంటికి వస్తారనుకోండి, ఈ వెకే మోడ్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఎవ్రీ 2 daysకి ఒకసారి వాటర్ ప్యూరిఫైర్ని అదే ఫిల్టర్ చేసుకుంటూ ఉంటుంది. దీనివల్ల మీకు ఫిల్టర్స్ కానీ ట్యాంక్ కానీ పాడవకుండా ఎక్కువ కాలం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 4 మోడ్స్ చాలా యూనిక్ అయితే ఉంటాయి ఈ వాటర్ ప్యూరిఫైర్లో. ఎక్కువగా మీకు వచ్చేది బోర్ వాటర్ అయితే ఆర్ఓ ప్లస్ యూవీ యూజ్ చేయండి. మున్సిపల్ వాటర్ అనుకోండి, మీరు అడాప్టివ్ ఫ్లో మోడ్ కానీ టెస్ట్ ట్యూట్ మోడ్ కానీ యూజ్ చేయొచ్చు. ఒకవేళ దాంట్లో హెవీ మెటల్స్ వస్తాయి, కెమికల్స్ వస్తాయని మీకు అంతగా భయంగా ఉంటే డైరెక్ట్ ఆర్ఓ ప్లస్ యూవీ మోడ్కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నేను ఆర్ఓ ప్లస్ యూవీ మోడ్లో బోర్ వాటర్ వచ్చినప్పుడు టెస్ట్ చేశాను. టీడీఎస్ వాల్యూ 51 వరకు అయితే వచ్చింది. టీడీఎస్ వాల్యూ అనేది ఏరియాకి రోజుకి మారుతూ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా కాన్స్టెంట్గా ఒకే వాల్యూ అయితే రాదు. మీకు వచ్చే వాటర్ సోర్స్ బట్టి డిఫరెంట్ సీజన్స్లో డిఫరెంట్గా టీడీఎస్ వాల్యూస్ అయితే వస్తూ ఉంటాయి. పిహెచ్ వాల్యూ అయితే న్యూట్రల్లోనే ఉంది. నాయిస్ వచ్చేసరికి 57 dB దాకా చేస్తుంది. నేను ఆర్ఓ ప్లస్ యూవీ మోడ్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా వాటర్ అయితే వేస్ట్ అయ్యింది కదా,
సో వాటర్ వేస్టేజ్ కూడా చెక్ చేశాను. 8 లీటర్ వాటర్ కి 6.5 లీటర్ వరకు వాటర్ వేస్టేజ్ అయితే అవుతుంది. రిమైనింగ్ కొన్ని ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్స్ తో కంపేర్ చేసి ఇది కొంచెం తక్కువ వాల్యూ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ సర్వీస్ అండ్ వారంటీ విషయానికి వస్తే ఎక్కువ మంది ఈ వాటర్ ప్యూరిఫైర్ తీసుకోవడానికి కారణం ఈ వాటర్ ప్యూరిఫైర్ లో ఏఎంసీ లేకపోవడం. వాటర్ ప్యూరిఫైర్ కంపెనీస్ మీకు తెలిసిందే, సంవత్సరానికి ఏఎంసీ అని చెప్పి 5,000 రూపాయలు 6,000 రూపాయలు తీసుకుంటూ ఉంటారు. ఇదేంటంటే 2 సంవత్సరాల వరకు అన్కండిషనల్ వారంటీ అయితే ఇస్తున్నారు. ఏమైనా ఫిల్టర్స్ పాడైపోయినా గానీ ఏమైనా రిపేర్స్ వచ్చినా కూడా వాళ్ళే ఫ్రీగా చేసిస్తారు. మీకు యాప్ లో మీకు ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే ఈ ఫిల్టర్స్ లైఫ్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫిల్టర్స్ లైఫ్ 20B లో వచ్చింది అనుకోండి, వాళ్ళే మీకు నోటిఫికేషన్ పంపిస్తారు ఆ ఫిల్టర్ చేంజ్ చేసుకోండి అని చెప్పి. 2 years తర్వాత ఒకవేళ ఫిల్టర్స్ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఆ ఫిల్టర్స్ కాస్ట్ అయితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది వరకు వీళ్ళు టెక్నీషియన్ కాస్ట్ అయితే ఇవ్వలేదు, ఇప్పుడైతే అప్డేట్ చేశారు వెబ్సైట్ లో. 2 years వరకు ఏ ప్రాబ్లం వచ్చినా టెక్నీషియన్ మీకు ఫ్రీగా చేసి వెళ్తారు. 2 years తర్వాత ఒకవేళ టెక్నీషియన్ మీ ఇంటికి వచ్చి రిపేర్ చేస్తారు కదా, అలాంటి టైంలో అతను 350 రూపాయలు అయితే తీసుకుంటారు ఛార్జ్. ఓవరాల్ గా 2 సంవత్సరాల తర్వాత మీరు టెక్నీషియన్ ని పిలిపించి అన్ని ఫిల్టర్స్ చేంజ్ చేయించి ఒక మెయింటెనెన్స్ కాస్ట్ ఓవరాల్ గా ఈ వాటర్ ప్యూరిఫైర్ కి అయితే 4,000 రూపాయల వరకు పడుతుంది అని చెప్పి కంపెనీ అఫీషియల్ గా వాళ్ళ వెబ్సైట్ లో అయితే మెన్షన్ చేశారు. ఇది వరకు ఇది అప్డేట్ చేయలేదు వీళ్ళు. ఈ వాటర్ ప్యూరిఫైర్ కొనాలనుకునే వాళ్ళకి చాలా మందికి డౌట్ అయితే మిగిలిపోయింది, దాన్ని కంపెనీ వాళ్ళు సార్ట్ అవుట్ చేశారు. ఇంకా సర్వీస్ ఎలా ఉందని సర్వీస్ టెస్ట్ కూడా చేద్దామని చెప్పి సర్వీస్ బుక్ చేశాను. ఈవినింగ్ 5కి బుక్ చేస్తే నెక్స్ట్ రోజు మార్నింగ్ వాళ్ళు కాల్ చేసి రిపేర్ ఏంటని చెప్పి కనుక్కుంటున్నారు, అంటే ఏం ప్రాబ్లం అని చెప్పి. ముందే వాళ్ళు అడుగుతున్నారు మీ వాటర్ ప్యూరిఫైర్లో ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పి. దానికి తగ్గట్టు వాళ్ళు స్పేర్ పార్ట్స్ అయితే తెచ్చుకుంటున్నారు. సర్వీస్ కూడా త్వరగా అయితే అయిపోతుంది. సో సర్వీస్ కూడా ఫాస్ట్ ఉంది. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి సర్వీస్ ఫాస్ట్ ఉంది. టౌన్స్లో కానీ పల్లెటూరులో కొంచెం డిలే అవ్వచ్చు, మా ఏరియా వరకు అయితే సర్వీస్ బాగుంది. సో మిగిలిన వాటర్ ప్యూరిఫైర్తో కంపేర్ చేస్తే చాలా బెటర్ అనమాట. అర్బన్ నేటివ్ మీకు 5,000 రూపాయల వరకు తీసుకుంటున్నారు, రిమైనింగ్ అయితే సంవత్సరానికి 5,000 రూపాయలు తీసుకుంటున్నారు. వాటన్నిటితో పోలిస్తే ఏఎంసీ పరంగా ప్రెసెంట్ ఇండియన్ మార్కెట్లో ఇది బెస్ట్ చాయిస్ అని మనం చెప్పుకోవచ్చు ఏఎంసీ పరంగా. ఇంకా దీనిలో ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి 4 మోడ్స్ అయితే ఇచ్చారు, అది యూనిక్ వాటర్ ప్యూరిఫైర్లో. ఇంకొకటి యాప్ చాలా బాగుంది. యాప్లోనే మనం ఇన్పుట్ టీడీఎస్ తెలుసుకోవచ్చు, ఫిల్టర్స్ లైఫ్ తెలుసుకోవచ్చు, మనకు కావాల్సిన మోడ్స్ని అయితే మనం మార్చుకోవచ్చు. ఇవన్నీ యాప్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో డిజైన్ కూడా ఈ ముఖ్యంగా ఎల్ఈడి రింగ్ అయితే నాకు బాగా అట్రాక్టివ్ అనిపించింది. అంటే సర్వీస్ కూడా హ్యాటంబర్గ్ సర్వీస్ అయితే మీకు టౌన్స్లో చిక్కిద్ది, Tier 1 సిటీస్లో చిక్కిద్ది, 3 సిటీస్లో కూడా కొన్ని ఏరియాస్లో అయితే చిక్కుద్ది. హ్యాటంబర్గ్ ఆల్రెడీ ఫ్యాన్స్లో ఉంది కాబట్టి సర్వీస్ నెట్వర్క్ అయితే మీకు బాగానే ఉంటుంది. కాన్స్ విషయానికి వస్తే స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఒకవేళ ఫ్యూచర్లో అయినా ప్రో మోడల్స్ తీసుకొచ్చి ఈ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ తీసుకొస్తే బాగుండేది. సో మిగతాదంతా ఓవరాల్గా బాగానే ఉంది. యాక్చువల్గా దీన్ని అమ్మే ప్రైస్ వచ్చేసరికి 17,000-18,000 రూపాయల మధ్యలో అమ్ముతూ ఉంటారు. ఆఫర్స్లో మీకు 15,000 రూపాయల దగ్గర అయితే వస్తూ ఉంటుంది. 15,000 రూపాయల దగ్గర కనుక మీరు వాటర్ ప్యూరిఫైర్ చూస్తుంటే ఏఎంసీ ఛార్జెస్ తక్కువ ఉండాలి అని చెప్పి అనుకుంటుంటే ఈ వాటర్ ప్యూరిఫైర్ మీరు చెక్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా హ్యాటంబర్గ్ ఇంటెల్ అండ్ వాటర్ ప్యూరిఫైర్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియో మీకు వెళ్ళిపోయిందని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా నా దగ్గర చాలా వాటర్ ప్యూరిఫైర్స్ అయితే ఉన్నాయి, అన్నిటిని కలిపి ఒక బెస్ట్ వాటర్ ప్యూరిఫైర్ 20,000 రూపాయలలోపు ఏంటి అని చెప్పి దానిపైన కూడా నేను సపరేట్గా వీడియో అయితే నేను చేస్తాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. బై ఫ్రెండ్స్.